స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికి వందనాలు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. హల్లెలూయా. తప్పనిసరి పనిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మంచినీళ్ళు కొంచెం తాగుతూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి మీద నుంచి కింద పడ్డాడు. దేవుడు ఆపద తప్పించి కాపాడాడు. అందుకే చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచుదాం. హల్లెలూయా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక చేతులారా ఆరోగ్యం చెడగొట్టుకోమాకండి. కొంతమందికి నైస్ అంటే సాలినన్ని మంచిలు తాగకుండా కొంచెమే తాగుతారు. కడుపు నిన్న కూడు తినకుండా కొంచెమే తింటారు. అదేంటంటే వాళ్ళ నైస్ అది అట్ట. అల్లలు అది ఒక స్టైల్ అంట. కొద్దిగా తినాలి, ఎక్కువ తింటే లావెక్కుతారంట. వామ్మో, హల్లెలూయా. అంత లావుగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు కొంచెమే తింటారంట. హల్లెలూయా. దానివల్ల ఏమైందంటే కొన్ని కావాలని దారిని పోయి ఎప్పించుకోకని తాకబొట్టుకు లాగి కరిపించుకున్నట్టు అవుతుంది. అదేంది, పక్క వాళ్ళకి చెప్పండి. నైస్కు పోతే దారిని పోయి ఎప్పించుకోకని తోకలాగి కరిపించుకున్నట్టు అయింది. నైస్ వద్దు, మర్యాదగా మంచినీళ్ళు తాగు, కడుపు నిండా కోడి తిన. హల్లెలూయా. ఏదన్నా రోగం వచ్చింది, కరోనా లాంటి జబ్బు, అది ఎవరి దగ్గరికి వచ్చుద్దంటే ఈ నైస్ వాళ్ళ దగ్గరికి పోతుంది. ఎందుకంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి వాళ్ళలో తక్కువగా ఉంటుంది. అంత సాలినంత ఎదురొచ్చే రోగాన్ని ఎదుర్కొనే అంత బలం ఉండదు. ఎందుకంటే వీళ్ళు నైస్గా తింటారుగా, కొంచెమే తింటారు. వాళ్ళు రాకూడదు. హల్లెలూయా. సన్నగా బాగా నైస్గా నీట్గా ఉండాలని. హల్లెలూయా. వద్దు అట్టటి తిక్కల పనులు చేయకండి. కడుపు నిండా కోడి తిన్నంత చాకిరి చెయ్యి, కష్టం చెయ్యి. ఆ తిన్నది అరిగిందాకా పని చేయాలి. పని చేస్తే ఏమైంది, తిన్నది అరిగిపోద్ది కాబట్టి ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. ఎండాకాలం కాబట్టి దానికి సాలినన్ని నీళ్లు తాగాలి. హల్లెలూయా. నిన్న మంచి ఎండ కాస్తా ఉంది. సాల్మన్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి బైక్ మీద వస్తావన్నా,
ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మధ్యలో దప్పిక అయితే నీళ్ళు తాగాల. ఏం తాగా? 1 బాదం పాలు, 2 కోకో కోలా, 3 జీరా వాటర్, 4 లీటర్ డబ్బా నీళ్ళు, మంచినీళ్ళు మొత్తం పోసా పొట్ట నిండా. హల్లెలూయా. అప్పుడొకటి అక్కడొకటి కాదు, మొత్తం పొట్ట నిండా పోసేసా, బండి తీసా. హల్లెలూయా. ఏంటంటే ఎండ బాగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు అప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి. కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎంత పిసినారు అంటే వాళ్ళు కడుపు తినే వాటిని కూడా లెక్కలో వేసుకుంటారు. హల్లెలూయా. అవి కూడా అమ్మ అంత డబ్బులు ఎందుకు, సరే మంచిలన్నా తాగు, అయ్యో 20 రూపాయలు అంటారు. 20 రూపాయలు అంట లీటర్ డబ్బా, 20 రూపాయలు అంట. మరి ఎట్టా? మంచిలు కూడా డబ్బులు ఖర్చు అవుతాయని లెక్కలు వేసేవాళ్ళు ఉన్నారు. మరి అంత పిసినరితనం ఉండకూడదు. అది కూడా పొదుపు చేసేది ఎక్కడ కూడా తెలియదు. హల్లెలూయా. ఎక్కడ పొదుపు చేయాలో, ఎక్కడ పొదుపు చేయకూడదో అది కూడా వివరం తెలియకనే చాలామంది. అది అవసరం, అనివార్యం, తప్పనిసరి. అక్కడ ఖర్చు పెట్టు. అనవసరం వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెట్టమాకు. హల్లెలూయా. సరే, ఇంతకీ సాల్మన్ గారికి డ్రమ్ములు పగలగొట్టే ఆయనకి బాగలేదన్న సంగతి ఎంతమందికి తెలుసు? చెయ్యొద్దండి. ఆయనకు బాగలేదు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. కొంతమందికి తెలిసేట్టుకుంది, మీకు ఎవరు చెప్పలేదు పాపం. పోయిన మంగళవారం బాగలేదు, అకస్మాత్తుగా పడిపోయాడు, కాలు చెయ్యి రాటల్లా. అర్జెంటుగా అప్పటికప్పుడు విజయవాడ తీసుకెళ్ళిపోయాం. హాస్పిటల్లో చేరితే టెస్ట్ చేసి ఎక్కువగా ఆలోచించాడు. అందువల్ల ఈ తల నరం దెబ్బతిని కొంచెం బ్లడ్ ఇష్యూ అవుతుంది, ఈ కాలు చెయ్యి పని చేయకుండా ఆగిపోయినాయి అని చెప్పి టెస్ట్ చేసి గుంటూరు లలిత హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పటికి. కాలు వచ్చింది, మాట వచ్చింది, చెయ్యి కొంచెం కదలిక మూమెంట్స్. ఇంక 2-3 రోజులు ప్రాక్టీస్ చేసేసి బుధవారం కానీ గురువారం కానీ ఇంటికి పంపిస్తారు. హల్లెలూయా. తెలిసింది కదా. మరి సల్మాన్ గారు వచ్చిన ఊరు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆదివారం నీళ్ళకు పోసుకుంటారని డేక్ష పెట్టి దాని నిండా నీళ్ళు పోసి మంట వేసి నీళ్ళు తోడుకొస్తా ఉంటాడు. హల్లెలూయా. డ్రమ్ కొడతా ఉంటాడు, వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళందరిని పలకరిస్తూ ఉంటాడు. మరి మన సహోదరుడిగా మనం కాలు అయితే ఆయన ఒక చెయ్యో, ఏదో ఒక అవయవంగా మనలో ఒక వ్యక్తి కదా. మరి ఈ వ్యక్తికి బాగలేదు. ఎంతమంది పోయి పలకరించి వచ్చారు, చెయ్యొద్దని. నేను ఎవరు పోలేదా? హల్లెలూయా. హల్లెలూయా. మా మనిషి కాదులే అనుకున్నారు కదా. హల్లెలూయా. మంచి సమయుడు గురించి పోయిన ఆదివారం వెనక అనుకుంటా. అయ్యా సదానంద రెడ్డి పోయిన వారం విన్నాం. హల్లెలూయా. మంచి సమయుడు. వాళ్ళ కులం కాదు, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ బంధువు కాదు, తెలిసిన వ్యక్తి కానే కాదు. ఎవరో దారిన పడి ఉంటే దొంగల చేతిలో చిక్కి దెబ్బలు కొట్టబడి కొనూపిరితో ఉంటే పట్టించుకుని డబ్బులు ఖర్చు పెట్టాడు, ద్రాక్షారసం ఖర్చు పెట్టాడు, నూనె ఖర్చు పెట్టాడు, తన గాడిద మీద ఎక్కించుకెళ్ళి పూటకూళ్ళ వాని దగ్గర చేర్చి బాధ్యతగా నా వ్యక్తి ఇతను నా బంధువు అన్నట్టుగా ఇంకా అదనంగా ఖర్చు చేస్తే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానని వెళ్ళిపోయాడు. ఎవరు నీ పొరుగువారంటే ఆపదలో, బాధలో, వ్యాధిలో, కష్టంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరైనా సరే అతను మన పొరుగువాడే. హల్లెలూయా. ఆ పొరుగువానికి చేతనైన సహాయం చెయ్యాలా, వెళ్ళి పలకరించి పరామరిక చేయాలి. ఆయన ఎంత బాధ్యతగా చేశాడు కదా. పోయిన ఆదివారం విన్నారు, విన్న వాక్యం వర్తమానం ఒక్కరి చెవు లోపలికి దూరితే అది మనసు దాకా వెళ్ళి
అది హృదయంలో కానీ విత్తనమై ఫలితం కాసి ఉండేది. అంటే ఒక్కళ్ళకి కూడా అది చెవులో నుంచి ఈ చెవులోకి వెళ్ళిపోయిందే తప్ప ఒక్కరి కన్నా మనసులో నాటుకోలేదు. అది హృదయంలోకి ఏరు తన్నలేదు, ఒక్క ఫలమన్నా కాయలేదు. ప్రసంగం అంతా వ్యర్థమైపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం కాల. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఒక వ్యక్తి కదా, 3 కొడుకులు ఉన్నారు, కూతురు ఉంది, చాలామంది మనం సంతానం ఉన్నారు. అందరినీ ఊరు ఇల్లు మొత్తం వదిలేసుకొని వచ్చి పాపం మందిరాన్ని కానీ పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాడు. ఎవరన్నా కొత్త వాళ్ళు, బ్రదర్లు, సిస్టర్లు ఎవరన్నా వస్తే వాళ్ళకి అయ్యా మంచి తాగు, ఇదిగో నీళ్ళు తాగు, అన్నం తిన్నావా లేదా అని చెప్పేసి పటామరక చేసి పలకరెత్తాడు. సాల్మాన్ గారు తెలిసిన వాళ్ళు చేయొద్దండి, ఆయన మాకు తెలుసు, మేము ఆయన చూసామన్న వాళ్ళు. సాల్మాన్ గారు తెలుసా? ఎప్పుడు చూడలేదట్టుకొని చాలామంది. హల్లెలూయా. సరే మంచిది. దేవుడు లెక్క అడుగుతారు. పక్క వాళ్ళకి చెప్పు, దేవుడు లెక్క అడుగుతాడు. చెప్పింది వ్యర్థంగా పోదు. అన్న చెప్పి చేయి గడుక్కున్నాడు, ఇక నీ బాధ్యత. దేవుడు లెక్క అడుగుతాడు, నువ్వు లెక్క చెప్పాలా, రెడీగా ఉండు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంతా ఒకే మొదలు యేసు ప్రభు యొక్క చెట్టు మొదలైతే ఆయనలో అతుకుబడ్డ, అంటు కట్టబడ్డ తలా ఒక కొమ్మలం. ఒకరు ఈ కొమ్మ అయితే, ఒకరు ఆ కొమ్మ అయితే, ఇంకొక కొమ్మ, తలా ఒక కొమ్మలం. ఆయన శిరస్సు అయితే మనం మిగతా శరీరంలో తలా ఒక అవయవాలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలుకి దెబ్బ తగిలితే చేతికేం పని, నోటికేం పని, వాటికి కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఎదురాయి తగలగానే అబ్బా అంటది నోరు. నడుము వంచేసి ఒళ్ళంతా వంగి ఆ గాయాన్ని తుడిసి చేతితోటి కట్టుగట్టి దాన్ని బాగు చేయటం జరుగుతుంది. ఎందుకని? కాలైనా అది అడుగునే ఉన్న అవయవాలన్నిట్లో అది కూడా ఒక భాగం. అందుకని హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, మన మందిరానికి వచ్చే ఏ ఊరు వాళ్ళైనా, వారు ఏ కులం నుండి వచ్చిన వాళ్ళైనా, వాళ్ళు మనలో ఒకళ్ళు, వాళ్ళకు బాధ కలిగింది అంటే ఏం చేయాలంట? హల్లెలూయా, హల్లెలూయా. బాధ కలిగిందంటే ఏం చేయాలంట? పరామరిక చేయాలా, పరిచర్య చేయాలా, పట్టించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఏంటని కొంచెం గమనించాలి. హల్లెలూయా. ఇది భక్తిలో ఒక భాగం. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే అర్థం కావట్లా. హల్లెలూయా. మిగతా నువ్వు చేసిన భక్తి అంతటికి, భక్తి కొండకి పెద్ద తూటు నీ అంతటి నువ్వే పెట్టుకుంటున్నావు. లేదు, రోగినయ్యుంటిని నన్ను చూడ రాలేదు అంటాడు. అదేంది ప్రభా, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు, నేనెప్పుడు నిన్ను చూస్తానికి రాలేదు. హల్లెలూయా. అజ్మాకు బాగలేదు, హాస్పిటల్లో ఉన్నది అని ఎంతమంది అన్నారు? అజీషా వాళ్ళ భార్య కూతురు ముస్కానికి కూడా బాగల, వాళ్ళిద్దరు ఆసుపత్రిలో ఉన్నారు. ఎంతమందికి తెలిసింది? ప్రార్థన కూడా చేయించారు కదా, మర్చిపోయారు, చాలా అడుగుని పడిపోయాడు. హల్లెలూయా. మరి బాగలేదని తెలియతెల్లా అజీషాకి నాకు ఒక్కడికేనా తెలిసింది? మా ఇద్దరికైనా పోయి దేవుడు తీర్పులు అడగకుండా ఉండేదానికి ఏమమ్మా ముస్కాన్ తగ్గిందా, అజిమా బాగుందా, తగ్గిందా, ఎట్టున్నారని పలకరించి రావటానికి మా ఇద్దరికేనా బాధ్యత? మీకు ఎవరికి లేదా? ఎవరు లేదు అట్టుకుంది. అంటే మీరు ఎవరు పరలోకానికి రారా ఏంది అర్థం కావట్లా? అడుగు, పక్క వాళ్ళని అడగండి. పరలోకం వద్దాం అనుకుంటున్నావా లేకపోతే ఇక్కడే ఉందాం అనుకుంటున్నావా? హల్లెలూయా.
మిగతా చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే ఏదో ఫార్మాలిటీ కోసం అన్నట్టు ఏదో పేరుకి ఆడదాకా చర్చి దాకా వెళ్ళి 4 ముక్కలు విని మళ్ళీ వచ్చి ఎవరి దారి వాళ్ళదే. లేదు లేదు, ఇది పరలోకానికి వెళ్ళటానికి ఇది కార్ఖానం లాంటిది. చెడిపోయిన బండ్లన్నీ తీసుకొచ్చేసి బాగు చేస్తారే. హల్లెలూయా. మెకానిక్ షాపు లాంటిది. వాటన్నిటిని ఏమేమి పోయినాయో పాడైనాయో బోరుకు వచ్చిన వాటిని బాగు చేసి మళ్ళీ బండి లైన్లో పెడితే అది బుర్రుని కొత్త బండిలాగా తిరుగుతుంది. హల్లెలూయా. ఇది పరలోకపు గవిని, పరలోకానికి వెళ్ళే దారి. ఇక్కడ ఎన్ని సరి చేయకపోతే ఎన్నాళ్ళు చెడిపోయిన స్థితిలోనే ఉంటావు, అర్థం కాని అయోమయంగా ఉంటావు. అయితే ఇప్పుడు మరి ఏం చేయాలంటే ఏక మనస్సులోకి రావాలి. ఆమేన్. బాగుపడాలా? పరలోకానికి మేఘాలు రాగానే యేసు మేఘాల మీదకి వచ్చాడు. ఎగిరి మేఘాల మీద ఎక్కి నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఒకటి ఏక మనస్సు రావాలి. అందరి మధ్యలో మొదటి మాట ఏక మనస్సు. రెండవది యేసు క్రీస్తు ఆత్మ నీలోనికి రావాలి. ఆత్మ వస్తే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సరి అయిన భక్తిలోకి నువ్వు రావటానికి కుదురుతుంది. మొదట మెట్టే ఎక్కిన పరిస్థితి ఏం కనపడతల్లా. మరి ఎట్ట చెయ్యాల? లేదు, బతికున్నంత కాలం పేరుకు ఒక చోట కూడి ప్రార్థన చేసేది కాదు ఇది. పరలోకానికి వెళ్ళటానికి తర్పీదు చేసేది ఇది, తయారు చేసేది ఇది. యజమానుని ఇంటిలో అనేక వస్తువులు ఉన్నాయి, అనేక పాత్రలు ఉన్నాయి. వెళ్ళగలిగిన బంగారు పాత్రలు ఉన్నాయి, కొయ్యకాలుతో చేసిన పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, ఇనుము పాత్రలు. దేని విలువను బట్టి దాన్ని వాడతారు. చెక్క పాత్ర వేరు, బంగారు పాత్ర వేరు. బంగారు పాత్రని విలువైందిగా ఇంటి లోపల విరువుగా ఖరీదుగా జాగ్రత్తగా దాచిపెడతారు. మట్టి పాత్ర ఆ ఇంటి ముందు దేంట్లో ఉప్పు వేసుకోవటానికి అక్కడ ఉంచుతారు. చెక్కతో చేసిన పాత్ర చెక్కలో ఉప్పు వేసి అక్కడ పెడతారు. అది ఓడుస్తూ ఉంటుంది కాబట్టి బయట అక్కడ పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని సరైన పాత్రలుగా సిద్ధపరిచి పరలోకానికి చేర్చటానికే ఇది పరలోకపు గవిని. హల్లెలూయా. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఇది ఏంటంటే ఇదంతా తర్పీదు, ఇదంతా ట్రైనింగ్. హల్లెలూయా. ఇక్కడ మనం సిద్ధపడితేనే అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ విలువైన పాత్రగా అక్కడ ఉంచుతారు. ఇక్కడ ఇదన్నీ ఏంటంటే ఇబ్బంది అనే కొలిమిలో పెట్టి కాల్చి కాల్చి మార్చి మార్చి కరగబెట్టి కరగదీసి వంగదీసి దీన్ని సరైన పాత్రగా తయారు చేసేదే అదే మందిరం. హల్లెలూయా. సరైన పెళ్లి కూతురులాగా సిద్ధపరిచి సరైన పెళ్లి కూతురుకి కావలసిన అలంకారం అంతటిని అలంకరించి తీసుకెళ్ళి పెళ్లి కుమారుడు యేసు ఎదురుగా నిలబెట్టటే ఇదే ప్రదానం చేయటం అయిపోయింది. మిమ్మల్ని అందరిని పెళ్లి కుమార్తెగా ప్రదానం చేయటం జరిగింది. పెళ్లి కుమారుడైన యేసు ఎదురుగా తీసుకెళ్ళి అలంకరించవలసిన రీతిలో అలంకరించి ఆయన ఎదురుగా నిలబెట్టేదాకా మాకు బాధ్యత ఉంది. హల్లెలూయా. చెప్పేసి వెళ్ళిపోతే మీరు దాన్ని వినేసి విడిచిపెట్టకూడదు, ఆచరించుతూ ఉండాల. హల్లెలూయా. దాన్ని వినేసి విడిచిపెట్టేశారు అంటే అర్థం ఏంటంటే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు. మరి ఎట్ట చేయాలా? విన్నదాన్ని ఆచరించినట్టయితే బండ మీద ఇల్లు కట్టుకుంటున్నారు. బండ మీద ఇల్లు కట్టుకుంటే వానలు రావచ్చు, వరదలు రావచ్చు, కానీ ఈ ఇల్లు చెడిపోదు, కూలిపోదు. ఇసుక మీద కట్టిన ఇల్లు మాత్రం కూలిపోద్ది. వాన కురిసింది, వరద వచ్చింది, కొట్టుకొని పోద్ది. పునాది గట్టిగా లేదు కాబట్టి. హల్లెలూయా. వారం గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఊరు నుంచి ఎవరైనా ప్రార్థనకు రాలా,
ఇంటికి వెళ్ళగానే చేయాల్సింది ఏంటంటే, ఎందుకు రాలేదు, ఈ రోజు చర్చికి రాలేదే, ఏమైంది, డబ్బులు లేవా ఛార్జీకి, ఆరోగ్యం బాగలేదా, ఏదైనా సమస్య, సేలో పని ఉందా, అట్టయితే సోమవారం పెట్టుకో సేలో పని, ఆదివారం పెట్టకూడదు. హల్లెలూయా. ఆదివారం పని సొంత సేనో పని అయినా సరే నీ సొంత పనిని ఆపుకో అని వాళ్ళకి విషయాన్ని తెలియజేయాలి. మరుసటి వారానికి వాళ్ళని ఛార్జీకి లేవంటే ఇచ్చైనా సరే మందిరానికి నడిపించాలి. అది ఒక బాధ్యత. హల్లెలూయా. మీ ఊరోళ్ళందరిని గురించిన బాధ్యత నీ మీదే ఉంది. దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ బాధ్యత నీకు తెలుసా? ఆదివారం మీ ఊరు నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఒక్కరాగినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయాలి. ఎందుకు రాలేదో, ఏ కష్టం వచ్చిందో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో గమనించాలి. హల్లెలూయా. ఇంటర్ చదువుతూ విజయవాడలో ఉన్నా. అప్పుడు ఒక జరిగిన సంగతి, కృష్ణా జిల్లాలో ఇది జరిగిన విషయం. నేను విజయవాడలో ఉన్నా కనుక నాకు అక్కడికి వార్త అందింది. మచిలీపట్నానికి దగ్గరలో వారు చౌదరి గారి కుటుంబం యేసు ప్రభుని నమ్ముకున్నారు. భార్య ప్రార్థనకి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఏ చెప్పు కుట్టాలన్నా అక్కడ పల్లెలో ఒక అతను ఉంటాడు. అతని దగ్గర తీసుకెళ్ళి చెప్పులు కుట్టు పెడతారు. కుట్టు పెట్టరంటే ఆ చెప్పులు వాళ్ళ ఇంటి అందరికీ చెప్పులు ఆయనే కుట్టేవాడు. ఈ సోదరు గారి భార్య అంటుంది, ఏమండి ఆదివారం చేలో కళ్ళం వద్దండి, సోమవారం పెట్టుకుందాం. పిచ్చి మోకమా, నీకేం తెలుసు, వర్షం వచ్చేటట్టు ఉంది, తొందర చేసి చేలో పంట కోసి ఇంటికి చేర్చుకుంటే మంచిది, నువ్వు నోరు మూసుకున్నారకుండా ఏ రోజు చేను కాడుకు బా అంటున్నాడు. ఆమె గది వేసి నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి, ఈరోజు మాది కళ్ళం, సంవత్సరం అంతా మా ఇంటి ఎల్లపాతికి చెప్పులు కుట్టావు కాబట్టి నీకు ఒక బస్తా వడ్లు ఇచ్చేస్తాం, నువ్వు అక్కడికి వచ్చి నీ వడ్లు నువ్వు తీసేసుకో. అన్న ఏమంటారు దాన్ని, తెరిపేమనా ఏంది, మోయినమన్నా ఏందో అంటారు. సంవత్సరం అంతా వాళ్ళ ఇంట్లో పనిచేశాడు కాబట్టి దానికి ఒక బస్తా వడ్లు ఇస్తారు, నీ వడ్లు నువ్వు తెచ్చుకో అని చెప్పాడు. సోదరు గారు ఏమనుకోవద్దు, ఆదివారం పూట ప్రభువు దినం, పరిశుద్ధ దినం, అపవిత్రపరిచినోడిని అవుతా. ఒక బస్తా వడ్లు కోసం తెచ్చుకోవటానికి కళ్ళం దాకా వచ్చాను అనుకో, ఆ వడ్లు తెచ్చుకుని నేను ఇంటికాడ వేసుకుంటే నేను చేసింది ఏదవుతుందంటే, ఆదివారం పరిశుద్ధ దినం, ప్రభువు దినం, దేవుడు ఆశీర్వదించిన దినాన్ని నేను అపవిత్రం చేసినోడిని అవుతా. వద్దు, నీ బస్తా వడ్లు వద్దు. అపవిత్రపరిచిన వ్యక్తిగా నేను దేవుని సన్నిధిలో దోషిగా నిలవవద్దు. అక్కర్లేదండి, రాను, ఏమనుకోవద్దు అన్నాడు. అదేంటయ్యా, బస్తా వడ్లు వస్తాయంటే వద్దంటావేంది? ఆదివారం అండి, 6 దినాలు సృష్టి చేశాడు, 7వ దినాన ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, దాన్ని పవిత్రంగా ఆచరించండి అని ప్రభు చెప్పాడు. ఆ దినం ఏ పని చేసినా అపవిత్రపరిచినోడిని అవుతా, నేను రాలేను అన్నాడు. చెప్పులు కుట్టేవాడికి నీకెంత గర్వమా? నీ ఒడ్లు మాత్రం మేము తేం, నీ బస్తా నీకు తీసేదే కానీ అక్కడే వదిలేసి వస్తాం, ఎట్టన్న చేసుకొని నేను మాత్రం రానన్నాడు. కళ్ళం అయిపోయింది. బస్తా అమ్మటి బస్తా అన్ని ట్రాక్టర్కి ఎత్తేసారు. ఆ ఒక్క బస్తా మాత్రం, ఆఖరిలో ఒక బస్తా ఉంటే అది ఎత్తమాకండ్రా, ఆ చెప్పులు గుట్టినోడికి ఇవ్వాలి కానీ వాడిని వచ్చి తీసుకెళ్ళమందాం, తీగకండి అని గట్టిగా కోపంగా అరిచాడు. సరేలే అని చెప్పేసి పోనీలేండి అతను, అరమాకు నోరుమి అని భార్యను ఒక్క గది వెళ్ళక ఆమె నోరు మూసుకో.
బస్తా అక్కడే పడేశారు. ఇంటికి వచ్చారు. ఆ రాత్రి భయంకరమైన వర్షం. అది సముద్రపు ఒడ్డు కాబట్టి అక్కడ ఆ మచిలీపట్నానికి దగ్గరలోనే ఉంటుంది అది. ఈ సముద్రంలో నుంచి అలలుగా మొత్తం నీళ్లు వరద వచ్చేసి పడింది. తెల్లారి లేచి చూస్తే ఎటు చూసినా నీళ్ళే. నడుములోతు నీళ్ళు నడిఊరులోనే ఉన్నాయి, పొలాల్లో కూడా నీళ్ళే ఉన్నాయి. నీళ్ళతో నిండిపోయింది. పొద్దున్నే 7 అయింది, 8 అయిపోయింది, తెల్లారింది కానీ మొత్తం ఏకసదరంగా నీళ్లు నిండిపోయినాయి. అందరు డాబా పై అంతస్తులకి ఎక్కి కూర్చున్నారు. హల్లెలూయా. తీరా కోసిన వరి వడ్డారు. ఆ వడ్డింది ఉందో నీళ్ళల్లో కొట్టుకుని పోయిందో చూద్దామని ఇంకొక సోదరి గారు నేరుగా ఆ చేనుకల్లి ఆ నీళ్ళల్లోనే తౌడుకుంటూ వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఖచ్చితంగా కళ్ళం ఎంత ఎత్తున చుట్టూ గోడ కట్టినట్టు నీళ్లు నిలబడున్నాయి. ఆ కళ్ళం వరకేమో ఒక్క సుక్క నీళ్ళు పడలా. హల్లెలూయా. బస్తా ఒడ్లు అట్టాగే నిలబడే ఉన్నాయి. చప్పట్లను కొట్టరే. దేవుని మహత్తరమైన శక్తి. దేవుని మాటకు కట్టుబడి ఉన్న అతని ఒడ్లు తడవని ఇలా గోడ కట్టినట్టు చుట్టూ నీళ్ళు ఉన్నాయి. కళ్ళంలో మాత్రం ఒక్క సుక్క నీళ్లు రాల. ఈయన చేను చూసుకుందామని పోయిన ఆయన ఇంకా అక్కడితోటి ఆగకుండా వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి, ఏమండి మీ చేలో నీళ్లు రాలేదే, ఒక బస్తా ఒడ్లు మాత్రం అట్టాగే నిలబడి ఉన్నాయి, ఆశ్చర్యంగా ఉంది అంటే, ఏమంటరా ఆ చెప్పులు గుట్టోడికని తీసిన బస్తా తడవలేదా? తడవలేదు, రారా చూద్దాం రారా అంటే ఊరు మొత్తం గదిలి ఏంద్ర పొద్దున్న పంచలు ఎగబట్టి తెగ నీళ్ళల్లో ఈడ్చుకుంటూ పోతున్నారు. ఒరే రారా మీకు చూపిస్తారు రారా, యేసుప్రభు గొప్పోడు, ఎంత గొప్పోడు చూద్దురు రండిరా అంటే అమ్మలక్కలు అందరు కలిసి గోసలు పెట్టి బయలుదేరారు. ఊరు బయట పొలాల్లోకి నడువులోతు నీళ్ళల్లో చుట్టూ నీళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళంలో మాత్రం ఒక్క సుక్క నీళ్ళు రాలా. అట్టాగే బస్తా నిలబెట్టిన బస్తా ఒడ్లు అట్టాగే ఉన్నాయి. వచ్చి చూశారు. చుట్టూ ఊరు మొత్తం అక్కడికే వచ్చారు. ఇదేందిరా ఈ విచిత్రం? అవును విచిత్రమేరా, ఎప్పుడు చూడలేదురా బాబు, మాకు 78 ఏళ్ళు వచ్చినాయిరా. ఒరే నాకు 83 సంవత్సరాలు రా, ఇప్పటికీ నేను చూడలేదు నా జన్మలో. నీళ్ళు నిలబడి ఇట్టా ఉండటం ఏంటిరా, దానికి అడ్డమేముందరా, ఏం కట్ట ఉందరా, అట్టాగే ఉన్నాయి. అటు కథలతో ఇటు కథలతో అక్కడిని కట్టినట్టు ఉన్నాయి. దేవుడు మహత్యం రా అని ఒకరికొకరు చెప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి అతను కూడా వచ్చాడు. రారా మీ చేలో నీకు తీసిన ఒడ్లు అక్కడే ఉన్నాయి రారా అని అంటే అతను కూడా వెళ్ళాడు. చూసి ఇది దేవుని యొక్క గొప్పతనం అండి. నేను యెహోవా దృష్టికి నిర్దోషిగా ఉన్నాను గనక ఏం చేశాడంట? దానియేలు అంటున్నాడు, దానియేలు నీవు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడగలిగాడా అంటే అవును, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి తన దూతను పంపించాడు, సింహాన్ని నోరు మూపించాడు, అవి నన్ను ఏం చేయలేదు. ఆమేన్. ఇప్పుడు దేవుని దృష్టిలో యథార్థంగా ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించాడు, అపవిత్రపరచలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? గోడగట్టినట్టు నీళ్ళు చుట్టూ నిలబెట్టేశాడు. ఆమేన్. అతను నేరుగా లోపలికి వెళ్ళాడు. ఇది దేవుడు గొప్పతనం కాబట్టి అందరూ స్తోత్రం చెబుదాం, యేసయ్యకి హల్లెలూయా చెబుదామా అనేసరికి వాళ్ళందరూ హల్లెలూయా హల్లెలూయా అన్నారు. ఎప్పుడు ప్రార్థనకు పోకుండా వేరే దేవుడు నమ్ముకుని వేరే దేవుడికి టెంకాయలు కొట్టేవాళ్ళు. కానీ మీరు మాత్రం టెంకాయలు కొట్టలేదు, హల్లెలూయా అని కూడా అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే నా బస్తా నేనే ఎత్తుకొని తెచ్చుకుంటాలే, నేను పోయి అక్కడికి పోతుంటే చేను ఆయన అన్నాడు, వద్దొద్దు తప్పు నాది, సారీ అబ్బాయి క్షమించు, నీ దేవుడు గొప్పతనం. నా భార్య కూడా వస్తుంటుంది, ఆడ చెప్పే సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో మోసుకొచ్చి చెప్పొద్దు, కానీ ఇంత గొప్ప దేవుడని నేను అనుకోలేదు. ఇప్పుడు నా కళ్ళతోటి చూపించాను. నేను ఇక రేపటి నుంచి నేను కూడా ప్రార్థనకు వస్తాను, అది ఎంత ఎత్తి నా నెత్తిని పెట్టండి అన్నారు.
ఆ నలుగురు నాలుగు పక్కల బట్టి ఆ బస్తాని ఒడ్ల బస్తాని పైకి లేపి నెత్తిన పెట్టారు. బుడకుని అటు నీళ్ళు ఇటు నీళ్ళు మొత్తం కలిసిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేందిరా, ఆ బస్తా దీకపోతే 4 రోజులు అయినట్టునే ఉంటాయేమో. అంతే మరి, అది దేవుని గొప్పతనం. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు చేసే భక్తి ఏదో నిష్ట కలిగి నీతిగా పరిశుద్ధంగా దేవుని మాట ధిక్కరించకుండా లోబడితే అట్టాగే చేస్తాడు ఆయన కూడా అద్భుతాలు నీ జీవితంలో. ఆమేన్. తమాషాగా తీసుకుంటే దేవుని మాట లెక్కలో వేసుకోకపోతే రేపు నీ కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, అయ్యా అయ్యా అని ఏడుతుంటే అయ్యా లేదు అమ్మ లేదు, ఆయన పక్కకు మల్లుకుంటాడు. దేవుని మాట లెక్కలో కూడా తీసుకోలేదు నువ్వు. నేను పిలిచినప్పుడు నువ్వు ఆలకియలేదు కదా, నువ్వు ఇప్పుడు ఏడుతుంటే నేను ఎట్ట ఆలకిస్తాను అంటాడు. అందుకని దేవుడి మాట ధిక్కరేయకూడదు. హల్లెలూయా. ఆదివారం 7 లక్షలు కాదు 70 లక్షలు ఇస్తామన్నా ఏం చేయాలా? దేవుని కనపరచాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఆదివారం పరిశుద్ధంగా ఆచరించు, దేవుని గణపరచు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. వాక్యంలోకి వద్దాం. అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. లేచిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు, యెరూషలేముని విడిచి వెళ్ళమాకండి, మీరు యెరూషలేములోనే ఉండండి. అంటే యెరూషలేము అంటే మందిరం, మీరు మందిరంలోనే ఉండండి, మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపిస్తా, అప్పుడు దాకా అక్కడే ఉండండి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందేదాకా పట్టణంలోనే ఉండండి. ఎందుకని? పైనుండి శక్తిని పొందుకుంటారు, అది దేవుని శక్తి, ఆత్మ ప్రభావం. ఆత్మబలం పొందిందాకా పట్టణంలోనే ఉండండి. మాకు కండబలం ఉంది, బుద్ధి బలం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వద్దు పని చెయ్యవు. హల్లెలూయా. అవన్నీ పని చెయ్యవు. మరి దేనికి పని చేస్తుంది? పైనుండి దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే అప్పుడు పని చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలోనే ఉండమని యేసు ప్రభు చెప్పారు. వీళ్ళంతా వెళ్ళారు, మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. 14వ వచనం చూడు. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎట్లా చేస్తున్నారంట?
ఏక మనసుతోటి ప్రార్థన చేస్తున్నారు. వారిలో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు ఉన్నారు. మొత్తం మీద 120 మంది ఆ మేడగదిలో కూడుకొని ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. ఎట్టగంట ఏక మనస్సుతో. ఆయనదొక మనస్సు, ఈయనదొక మనస్సు, ఏమదొక మనస్సు, అవతలమది ఇంకొక మనస్సు. అట్ట కాదు, అందరూ ఒకే మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. పైనుండి పరిశుద్ధాత్మ దిగి రావాలా, తండ్రి వాగ్దానం మాకు రావాలని ఏక మనసుతోటి ఎడతెగకుండా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చాడు. ఎన్ని రోజులకి? 2వ అధ్యాయం మొదట వచ్చిన అపోస్తుల కార్యం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, పెంతెకోస్తు అనే పండగ దినం అంటే 50వ దినం అని. యేసు ప్రభు సమాధి గెలిచి లేచి 40 రోజుల పాటు తిరుగుతూ కనపడుతూ అనేక సూచక్రియలు, అనేకమైన సూచనలు వాళ్ళకి నేను సజీవుణ్ణి ఉన్నాను, బ్రతికే ఉన్నానని కనపరుచుకుంటూ 40వ దినాన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు 50వ దినాన, 50వ దినం అంటే పెంతెకోస్తు అనే పండుగ. ఆ 50వ దినాన అప్పుడేం జరిగిందంట? అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి, వేగంగా వీసే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోటికి ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీదకి వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పైనుండి శక్తిని అందరూ పొందుకున్నారు. అందరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళు రోజు మాట్లాడుకుంటున్న హెబ్రీ భాష కాదు, వాళ్ళు రోజు పలకరించుకుంటున్న ఆ మాట కాకుండా వేరు భాషలు వస్తున్నాయి. ఏంటిది అని చూస్తే వేరే భాషలు వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది వేరే భాషలు మాట్లాడుతున్నారు? ఉదయాన్నే పొద్దున్న తెల్లవారుజామునే గోలగోలగా ఉంది. 120 మంది మేడగదిలో కూడుకొని గట్టిగా భాషలు మాట్లాడుతుంటే, అన్య భాషలతో మాట్లాడుతుంటే చుట్టూ జనం అంతా వచ్చేసారు. అందరూ గుంపు కూడారు. వందల్లో కాదు, కొన్ని వేల మంది వచ్చారు. ఈ వేల మంది జనం అంతా చుట్టూ కూడి చూస్తున్నారు. అలా అనుకుంటున్నారు, వీళ్ళు గలిలయలే కదా. అవును, మరి ఏంటి, మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మన సొంత భాషలో కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంది? ఆశ్చర్యపోయి చెప్పుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు, అది మన భాషలో. ఇదేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతా చూస్తూ ఉండగా వారి మధ్యలో 11 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చుని, వాళ్ళందరూ నిలబడి ఉంటే వాళ్ళ మధ్యలో పేతురు లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయనకు అంతకుముందు భయం, అదురు ఎక్కువ. యేసు ప్రభువుని ఎంబడించిన వాడివి నువ్వే కదంటే, నేను ఎందుకు అయింది, నేను కాదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అదురుపోయి వాళ్ళకి అబద్ధం చెప్పాడు 3 సార్లు. భయపడేటువంటి పిరికి పేతురు లేచి నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు వచ్చిందో ఈ పిరికితనం పోయింది, అదురు బెదిరిపోయింది. ఇప్పుడు వాక్యం చెబుతున్నాడు. అటు ఇటు చూస్తే యేసుని సిలువకు అప్పగించి ఆయన ప్రాణం తీసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? డైరెక్ట్ వాక్యం చెబుతా, మీరు ఆయనకున్న సిలువేసి చంపింది మీరే, దానికి మేమే సాక్షులు, మేము కలతో చూసిలా. హల్లెలూయా. ఇప్పుడు దాకేం చేశాడు? అదురుపోయి కదా, అన్ని తలుపులు కిటికీలు మూసుకుని మేడగదిలో ప్రార్థన చేశారే, సాటున దాక్కుని. మరి ఇప్పుడు ఎంత ధైర్యం ఏ నుంచి వచ్చింది? ఆయన్ని సిలువేసి చంపింది మీరే, మేము దానికి సాక్షులం. చూడు ఎన్నో వచ్చిన చూడమ్మా.
డైరెక్ట్గా ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. ఎన్నో వచ్చిన చూడయ్యా, అందులోనే ఆ మాట విని వాళ్ళు ఏం చేసేసారు, 36 వచ్చిన చదువు, 36 వచ్చిన చదువుమా. మీరు సిలువ వేసిన యేసునే 6:36 చదువు. మీరు సిలువ వేసిన యేసునే, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలని చెప్పెను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏం చేతమని పేతురు కడమ అపోస్తలుని అడగగా, పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతారు. ఈ యేసును దేవుడు లేపెనని, హల్లెలూయా, దీనికి మేమందరము సాక్షులు. మేమే సాక్షులం. యేసు ప్రభుని చచ్చిపోతే తిరిగి లేపాడు, దానికి మేమే సాక్షులం. సిలువేసి చంపింది మీరే అని ఖచ్చితంగా వాళ్ళ ముందే పట్టుకొని చెప్పేస్తున్నాడు. ఈయనకి ఇంత ధైర్యం ఏడ నుంచి వచ్చింది? ధైర్యం వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యం వచ్చింది. వాక్యం చెప్పాడు. గంటసేపు పేతురు మాట్లాడుతూ ఉంటే నొచ్చుకున్నారంట. అలా బాధ కలిగింది. యేసు ప్రభుని, అవును మనమేగా సిలువేసి చంపింది, తప్పు కదా, చేయకూడదు, ఇంత అవసరం చేసాం అని అప్పుడు నేరుగా వచ్చి ఎదురుపడి అడుగుతున్నారు, అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు, మరి తప్పు జరిగిపోయింది, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారని చెప్పేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనసుతో అందరూ ఏకమైపోయారు. హల్లెలూయా. ఆ ఒక్కరోజే 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఎంతమంది మారారు? 3,000 మంది మనసులు మారాయి. కారణం, పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చాడు. అందువల్ల 3,000 మంది మనసులు మారిపోయినాయి. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఒక్క మనిషి మనసు అన్న నువ్వు మార్చగలవా? మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే మనసులు మారిపోతాయి. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఏక మనసుతో ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేశారు. మనకు కూడా కావాల్సింది ఏంటంటే ఏక మనసు కావాలి. ఆమేన్. ఏక మనసు వస్తే యేసు క్రీస్తు ఆత్మ దిగి వస్తారు. ఆమేన్. యేసు క్రీస్తు ఆత్మ దిగి వస్తే మనసులు మారిపోతాయి. ఏక మనస్సు రావాలి, ఏక ఆత్మ రావాలి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ తర్వాత మారిన వాళ్ళు ప్రతిరోజు కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు, కొత్త కొత్త ఆత్మలు చేరుతూనే ఉన్నాయి. మందిరం అంతా నిండిపోయారు. ఇక వీళ్ళకి ఏం బట్టల, ఇంటికి వెళ్ళిపోయారు. ఉన్న పొలం అంతా అమ్మారు, తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేశారు. అదేంటయ్యా, ఉన్నది 5 ఎకరాలు, 5 ఎకరాలు అమ్మేసి ఇక్కడ పడేసేవి ఏంటంటే, పొలం వద్దయ్యా. ఎందుకని? ఉన్న కాడ నుంచి నా పొలమో, నా బర్రెో, నా గొర్రెో, ఇదే సరిపోద్దయ్యా. ప్రార్థన చేయటానికి, ఏక మనసు రావటానికి, ఏకాత్మ కలిగి యేసుక్రీస్తు కోసం బ్రతికి చచ్చి పరలోకం చేరటానికి అది ఒక అర్థంగా ఉంటుంది. మాకు ఎందుకండి, యేసయ్య ఉంటే చాలు. ఆమేన్. 60 ఎకరాలు ఆయన అమ్మాడు, తెచ్చేసాడు. 5 ఎకరాలు ఆయన అమ్మాడు, తెచ్చాడు. 6 సెంట్లే ఉంది, అది కూడా అమ్మాడు, తెచ్చాడు. అంత అక్కడ పడేసాడు. వాళ్ళకి ఒక ముద్ద వండి పెట్టండి అయ్యా, తింటాం, కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. ఏక మనసు వచ్చింది. నాది అంటూ ఏది ఉంచుకోవాలా?
ఉమ్మడి కుటుంబంగా మారిపోయారు. ఆ కులం కాదు, ఈయనది ఈ కులం కాదు, ఆయనది ఆ ఊరు కాదు, ఆహా ఆ ఊరు ఈ ఊరు, ఆ కులం ఈ కులం, లేనివాడు దరిద్రుడు, ఆహా ఉన్నవాడు ఆస్తిపరుడు దరిద్రుడు, ఎన్ని భేదాభిప్రాయం లేకుండా అంత ఏక కుటుంబంగా ఒకే కుండ భోజనం చేస్తున్నారు. ఆమేన్. ఇంక వేరే మనసు రావట్లా, ఇంకొక మనసు రావట్లా. చెడిపోయిన మనసు వచ్చిందా ఏమైపోద్ది? వేరొక మనసు వస్తే తేడాలు జరుగుతాయి. మధ్యలో ఒకడికి పుట్టింది, ఏమని ఆమె వచ్చి అంటుంది, ఏమండి మనం కూడా అమ్మేద్దామా? అందరూ అమ్మారు, తీసుకొచ్చి అక్కడ వేసారు. అమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనమే. మరి ఏం చేద్దాం? మనం కూడా అమ్ముదాం. అమ్మింది అంతా తీసుకెళ్ళి అక్కడ ఎత్తే, ఇప్పుడు ముసలి పాస్టర్ గారు ఉన్నారు, ఈ ముసలాయన చచ్చిపోతే ఎవరు వస్తారో పెత్తనానికి, అందరికి వండి తలా కత్తి పెడుతుంటే తింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఎందుకైనా మంచిది, అమ్మిన దాన్ని సగం దాచి పెడదాం, సగం తెచ్చి మందిరంలో వేద్దాం. అడుగుతాడు ఆయన, ఎందుకంటే మనోజ్ఞానం ఆత్మ నేత్రం ఉంటుంది కాబట్టి ఆయనకు అన్నీ తెలిసిపోద్ది. అడుగుతాడు, ఇంతకేనా అమ్మింది అంటాడు పేతురు. పాస్టర్ గారు అడిగితే సరే ఇంతకేను అని చెప్పు, నీదొక మాట నాదొక మాట అట్ట ఉండకూడదు, మన ఇద్దరు మనసులు కలిసిపోయినాయి, ఇద్దరు మాట కూడా ఒకటిగానే ఉండాలా. భర్త ఒక మాట భార్య ఒక మాట చెబితే కుదరదు. సరేలేమ్మ అట్టాగే ఆయన కూడా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. నేరుగా అమ్మిన దాన్ని తెచ్చి సగం దాచిపెట్టుకున్నారు, సగం తీసుకొచ్చారు. పొలం అమ్మింది మొత్తం ఇంతకేనా అంటే ఇంతకేనండి అన్నాడు. అబద్ధం చెప్పాడు. అక్కడికక్కడ పడి చచ్చిపోయాడు. అదేంది? మందిరం, యేసు క్రీస్తు ఆత్మ సంచారం జరుగుతున్న స్థలం అది. వందల వేల మంది ఉన్న ఎకరాల పొలాలు అన్నీ అమ్మి పడేసి తెచ్చి మందిరంలో పడేసి ఏళ్ళకంత దీన్ని కూర్చుని ప్రార్థన చేద్దాం, పరలోకమే ముఖ్యం. ఇక్కడ మనసంతా, నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ డబ్బు ఎక్కడ ఉంటుందో, నీ మనసంతా అక్కడే ఉంటుంది. నీకు పొలం ఏడ అంత ఉంటుందో దాని మీదే మనసంతా దాని మీదే ఉంటుంది, ఎంతసేపు దాని చుట్టూ తిరుగుద్ది. అందుకని వద్దు నాయనా అని చెప్పేసి ఏకాత్మ కలిగి అందరూ యేసుక్రీస్తు పాదాల దగ్గర ఏక మనసుతో ఎడతెగకుండా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ మధ్యలో వేరొక ఆత్మ పనిచేస్తుంది. ఇంకొక దయ్యం ఆత్మ వచ్చింది, ఇంకొక చెడిపోయిన మనసు ఒకటి వచ్చింది. వచ్చి అంటుంది, సగం దాచుకుందాం, సగం తెచ్చుకుందాం, సగం దాచి అంత అమ్మింది ఇంతకేను అని అబద్ధం చెప్పేద్దామని ఏకీభవించారు. అబద్ధపు ఆత్మ ఎప్పుడైతే పని జరిగిందో అక్కడికక్కడే ఈ పాస్టర్ గారికి అబద్ధం చెబితే ఆయనకేం తెలుసు అనుకున్నారు. కానీ అబద్ధం చెప్పాడు, అక్కడికే పడి చచ్చిపోయాడు. ఏంది 2 అయింది 3 అయింది ఇంకా రాలేదేంది ఈయన, పోయిన కాడే ఉన్నాడని ఇంటికాడ నుంచి అమ్మగారు బయలుదేరి మళ్ళా వచ్చి, ఏమండి ఈ మనిషి వచ్చిన ఏడి, ఏ మనిషి, అదే మా ఆయన వచ్చిన ఏడి, సరేలే కానీ పొలం అమ్మింది ఇంతకేనా? ఇంతకేనండి. ఎందుకు ఏకీభవించారు? సాతాను మీ మనసులను ఎందుకు ఏకీభవించేటట్టు చేసింది, మోసం చేసింది అన్నాడు. అంతే, నీ భర్తను మోసుకెళ్ళి సమాధి చేసి వచ్చిన వాళ్ళ కాళ్ళు పాదాలు అక్కడే ఉన్నాయి, గుమ్మం కాడే ఉన్నారు. ఇప్పుడే మీ ఆయన బూడ్చిపెట్టి వచ్చారు. అదేంది భార్యకి తెలియకుండా భర్తను బూడ్చిపెడతాం? అంతే, ఆత్మ పరిపాలనలో ఉంటే అలాగనే జరుగుతుంది. హల్లెలూయా. మధ్యలో వేరొక ఆత్మ పనిచేసేది ఏంటి? అవకాశం లేదు. దేవుని పరిశుద్ధాత్మ పరిపాలనలో ఏక మనసుతో ఏక ఆలోచనతో ఒకే ఆత్మ కలిగి అందరూ అంత ఐక్యంగా ఉంటే మధ్యలో ఇది చెడిపోయిన ఆత్మ ఏంటి? హల్లెలూయా. కుదరదు. అంతే, పుట్టక్కని కింద పడి ఆమె కూడా చచ్చిపోయింది. వాళ్ళు టకటక మందిరంలోకి వచ్చారు, తీసుకెళ్ళిపోయి బూడ్చిపెట్టేసి వచ్చి కాలు చేతులు కడుక్కొని వచ్చారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుంది? పక్క వాళ్ళని అడగండి. మిగతా వాళ్ళకి ఆనందంగా ఉంటుందా? మళ్ళీ మరుసటి రోజు నేను కూడా ఎట్టిన అబద్ధం చెబుతాను ధైర్యం చేస్తారా? కుదరదు. భయం, దేవుని భయం, అది వార్త విన్నంత లెక్క భయం. అమ్మో, అబద్ధం చెప్పకూడదు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రతి వారికి భయం పట్టుకొని ఏక మనస్సు, అందరికి వడ్డం చేస్తున్నారు. అన్నీ తెచ్చి మందిరంలో వేశారు కదా, వండి వడ్డం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ కొన్ని వార్తలు వస్తున్నాయి. హల్లెలూయా. ఏమండి విధవరాలనైతే నేను మొదలే, నాకేమో 1 గంట వేసా, పప్పుచారు పక్క ఆమెకేమో 2 గంటలు వేసా, సాలిన అన్నం తింటున్నా. అదేంటి విధవరాలని చిన్న చూపు చూస్తున్నారు అన్న వార్త పేతురు గారి చెవును పడి, అప్పుడు అంటున్నారు, అయ్యా మేమే వంట చేసి, మేమే వడ్డం చేసి, మేమే ప్రసంగాలు చేసి, మేమే వాక్యాలన్నీ చదువుకొని ప్రసంగాలు రాసుకొని మీకు బోధ చేసి, రోగులై ఉంటే వాళ్ళందరి కోసం మేమే ప్రార్థనలు చేసి అన్నీ మేమే చేయాలంటే కష్టం, చేయలేకపోతున్నాం. అందుకని మీలో ఉన్న వారిలో కొంతమందిని ఏర్పాటు చేసుకోండి. మీరే ఎవరిని ఎట్టుండాలంటే, 1 వాళ్ళు ఆత్మపూర్ణులై ఉండాల, పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళు అయి ఉండాల. దేనికి? అన్నం వడ్డించటానికి, నీళ్లు వడ్డించటానికి, ఇస్త్రాకులు ఎత్తేస్తానికి ఆత్మతో నిండిన వారై ఉండాలి. 2 జ్ఞానం కావాలి. అజ్ఞాని అయితే ఏమో ఎదవరాలు, ఏమో పొరుగు రామే, ఏమో మా కులస్తురాలు, ఏమోకి 2 గంటలు పచ్చడి వేస్తాను, ఆమెకేమో 1 గంటే పచ్చడి వేస్తా, ఈ మనిషి మా వాళ్ళు కాబట్టి 2 గంటల మొక్కలు వేస్తా, ఆ వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి తక్కువ వేస్తా. భేదాభిప్రాయం చూపకూడదు. హల్లెలూయా. జ్ఞానం లేని వ్యక్తి అయితే, జ్ఞానం లేకపోతే వేరు బంధనం తేడా చూపించటం కనపడుతుంది. అందుకని జ్ఞానంతో నిండి ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి. 2 జ్ఞానంతో నిండి ఉండాలి. ఇంకా మంచి పేరు పొందిన 7 మనుషులని మీలోనే మీరు ఏర్పాటు చేసుకోండి. మేము వాళ్ళని ఈ పనికి మేము నియమిస్తాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. మేము ఎడతెగకుండా మా పనిలో మేము ఉంటాం. ఎన్ని వచ్చినది? 6వ అధ్యాయం 3వ వచనం, అంతేనా? 6:3. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఎన్నుకుంటే వడ్డం చేసేదానికి కూడా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న వారు అయి ఉండాలా? అవును. అన్నం కూరలు వండటానికి, ఇస్త్రాకులు ఎత్తేస్తానికి కూడా దేవుని జ్ఞానం కావాలా, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలా. అందరి మధ్యలో మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు అయి ఉండాలి. వీళ్ళకే మచ్చ ఉండకూడదు, ఎవరు వంక చూపించడానికి, ఏలెత్తి చూపించడానికి ఛాన్స్ లేదు. హల్లెలూయా. అన్నం వడ్డించేదానికే. హల్లెలూయా. మరి సంఘ పెద్దగా ఉండాలంటే అది ఇంకా చాలా పెద్ద పని. ఎవరికైనా రోగి అయి ఉన్నాడా, ఆ సంఘ పెద్దని పిలిపిస్తే ప్రార్థన చేస్తాడు. ఆ సంఘ పెద్ద ప్రార్థన చేస్తే ఆ మనిషికి ఉన్న దెయ్యమైనా రోగమైనా, అతను పాపం చేసినోడైతే పాపి అయినా సరే పశ్చాత్తాపడి క్షమాపణ పొందాలి. ఆ సంఘ పెద్ద ప్రార్థన చేస్తే రోగి స్వస్థత పొందాలి, దయ్యం పెట్టిన వ్యక్తికి స్వస్థత విడుదల పొందాలి. పాపి అయితే అతను ప్రార్థన చేస్తే పాప క్షమాపణ దొరకాలి. అలాంటి వాళ్ళని సంఘంలో సంఘ పెద్దగా నియమించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాలకై ఇంటి వాళ్ళకి అన్నం పెట్టని వాళ్ళు, భార్యకి బాగలేదంటే పట్టించుకొని వెళ్ళు, కొడుక్కి బాగలేదంటే ఎలా ఉందో ఏంటో పరామరిక చేయలేని వాళ్ళు, 2-3 చిన్న కుటుంబం 4-5 సరిగ్గా సక్రంగా ఏలుబడి చేయలేని వ్యక్తి సంఘం 100 మంది 1000 మంది ఉంటారే, అంతమందిని పెత్తనం చేయాలంటే కష్టం కదా.
హల్లెలూయా. తన కుటుంబాన్ని బాగుగా ఏలుబడి చేసే వ్యక్తి అయి ఉండాలి సంఘ పెద్ద అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అభిషేకం పొంది ఉండాలి, దేవుని జ్ఞానంతో నిండి ఉండాలి, అందరి మధ్య మంచి పేరు సంపాదించిన వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి భార్యను దన్నాడు, పిల్లలు దన్నాడు, చుట్టాలను బాదాడు, కేసులు పెట్టుకున్నారు. ఇంకా ఆ మనిషి అయ్యేందుకయ్యా అనవసరంగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే అవమానం చాలా చోట్ల మనం చూస్తుంటాం కదా. కాదు, అది బైబిల్ వాక్యానుసారంగా కాదు. హల్లెలూయా. మొన్నకాయన అంటున్నారు, సంఘంలో సంఘ పెద్దలు కానీ, తర్వాత ట్రెజరారు, సెక్రటరీ ఇట్లాంటి పోస్టుల కోసం ఓటింగ్లు పెడతారంట. అంటే మనుషులు ఎన్నుకోవటం, వాళ్ళని సంఘ పెద్దలుగా దేవుడు ఎన్నుకోవటం కాదు, మనుషులు ఎన్నుకోవటారు. మనుషులు ఎన్నుకోవటానికి దానికి నాకు ఓటే, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఇన్ని సీసాలు సారాయి ఇస్తానని సారాయిలు కూడా పంచుతున్నారంట. ఇదేంద్ర నాయన, సంఘంలో సారాయిలు పంచేది, సంఘంలో సీసాలు డబ్బులు పంచేది ఏంటి? బయట ఓట్ల కంటే వాళ్ళు ఏదో పంచుకుంటారు, చేసుకుంటారు చర్చిలలో. చాలా దారుణం అది. హల్లెలూయా. అంటే దేవుని పరిపాలన కాదు అక్కడ ఉండేది, మనుషుల పరిపాలన, ఆత్మ పాలన లేదు. దేవుడే అక్కడ ఇంకేముంటాడు? ఐక్యత లేదు, ఏక మనసే లేదు. అంటే దేవుని సంఘంలో ఉండవలసింది ఏదంటే ఏక మనస్సు ఉండాలి, వేరే మనసు రాకూడదు, వేరే ఆలోచన రాకూడదు, వేరొక ఆత్మ పని చేయకూడదు. ఒకే మనసు, ఒకే మాట, ఒకే ఆత్మ. అప్పుడు ఎవరైనా సరే, చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళే కానీ, ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక మాట చెప్పారు అంతే, ఆ మాటను పట్టుకుని వెళ్ళిపోవటమే. ఆయనకేం తెలుసు, ఆయన చెప్పినట్టు నేను ఎందుకు చేస్తాను? కాదు కాదు, దేవుని నియమించిన వ్యక్తి అయితే, ఆత్మపూర్ణుడైన ఆ వ్యక్తి అయితే, ఆ వ్యక్తి చెప్పిన మాటకి సమ్మతించటం, సాగిపోవటం, అంతేగాని వేరే ఆలోచన రాకూడదు. వస్తే ఏమైంది? అననీయ సపీరా సంగతి ఏమైపోయింది? హల్లెలూయా. అద్భుతం జరిగింది, ఇద్దరు చచ్చిపోయారు. ఈ మిగతా ఉన్న వారందరికీ అబద్ధం చెప్పడానికి ధైర్యం చేయగలుగుతారా? వద్దు, ధైర్యం చేయకూడదు, క్షేమం కాదు. ఏక మనసు కావాలి. పక్క వాళ్ళతో చెప్పండి, మనసు గలుపు, పక్కవారితో మాట గలుపు, ఏకాత్మ కలిగి యేసుక్రీస్తు ఆత్మ పరిపాలనలో సాగిపోవాలి. హల్లెలూయా. వేరొక మనసుకు అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పేతురు అంటున్నాడు ఒకరోజు ఒక మాట, అయ్యా నేను మాట మాటకు చనిపోతాను, అన్యుల చేతికి అప్పగిస్తారు, నన్ను సిలువేసి చంపేస్తారు, 3వ రోజు తిరిగి లేస్తానని పద్దాక మాట అనగాకు, మరణం నీకు దూరం అగునుగాక అని యేసు ప్రభు చేయబట్టుకొని చెబుతున్నాడు. సాతానా, నా వెనక్కెళ్ళు, నేను వచ్చిందే సర్వ మానవాళి పాప పరిహారార్థం, మరణించటానికి నేను వచ్చా. నువ్వేమంటున్నావు? మరణం దూరం అగునుగా. ఎట్ట కుదురుద్ది? అది సైతాను మనసు. శారీరకంగా నువ్వు ఆలోచిస్తున్నావు పేతురు, శారీరకంగా కాదు, ఆత్మీయంగా ఆలోచించు. హల్లెలూయా. మనం కూడా ప్రతిదీ ఆత్మీయంగా ఆలోచించాలి, శారీరకంగా ఆలోచించకూడదు. అంటే ఏక మనస్సు కావాలి, సంఘంలో ఏక ఆత్మ రావాలి. అప్పుడు ఏం జరుగుతుంది? యేసు క్రీస్తు ఆత్మ పని జరుగుతుంది. హల్లెలూయా. ఆత్మ రానంత వరకు ఏం జరిగింది? ఊపిరి రానంత వరకు మట్టి బొమ్మగానే మిగిలాడు ఆదాం. మట్టి బొమ్మను చేశాడు, ఉఫ్ అని చెప్పి ఊపిరి ఊదాడు. అప్పుడు ఆదాము లేచి నిలబడ్డాడు, బ్రతికాడు. ఆమేన్. అగాధ జలముల మీద
దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. వెలుగు కలుగుగాక, వెలుగు కలిగింది. హల్లెలూయా. సృష్టి అంతా జరగటానికి యేసుక్రీస్తు యొక్క ఆత్మ అక్కడ కమ్ముకొని ఉంది. ఆత్మ ఆవరించినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఆత్మదేవుడు దిగిరానంత వరకు నూతన సృష్టి జరగల. ఎప్పుడైతే అగాధ జలముల మీద చీకటి కమ్ముకుంది, ఆ దేవుని ఆత్మ ఎప్పుడైతే అల్లాడుతూ ఉన్నాడో అప్పుడు దేవుడు ఒక మాట పలికితే ఆ మాట జరిగింది. నూతన సృష్టిగా మారాలి అంటే దేవుని ఆత్మ దిగి రావాలి. ఆమేన్, ఆమేన్. ఆ ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆత్మవశుడై అక్కడికి వచ్చాడు. వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు, కలిగింది ఏదో ఇస్తున్నాం అన్నాడు. కుంటివాడిని చేయబట్టుకొని లేపితే లేచి నిలబడ్డాడు. ఎగురుతూ గంతులు ఎత్తు మందిరంలోకి వెళ్ళాడు. 40 సంవత్సరాలు కాళ్ళకు జీవమే లేదు, నడకే రాదు, చేయబట్టుకున్నాడు. హల్లెలూయా. లేచి నడు యేసునామములో అంటే లేచి నడిచాడు. ఆ జీవం 40 ఏళ్ళుగా లేని జీవం ఆ కాళ్ళలోకి ఆ పలికిన మాట ద్వారా వచ్చింది. ఆ మాట పలకటానికి పరిశుద్ధాత్మ ఆవరించి ఉండాలి. ఆమేన్. 20 రోజులు కోడిగుడ్లు గట్టిగానే ఉంటాయి. ఆ వెట్ట తగిలి 21వ రోజుకి నూతన సృష్టి జరిగి 21వ రోజున ఒక్కొక్కటి కోడి పిల్లలు ఎట్లాగైతే బయటకు వస్తాయో అట్లాగే మార్పు మనలో కలుగుతుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద ఆవరించటం జరుగుతుందో అప్పుడు నూతన సృష్టి జరగటం, నూతన జీవం కలగటం, నూతన ఆరోగ్యం రావటం, నూతన క్రియ జరగటం మనం కళ్ళతో చూడగలుగుతాం, అలా అనుభవిస్తాం. అయితే దానికి మనం ఏం చేయాలా? ఏక మనసు రావాలి. యేసుక్రీస్తు ఆత్మ అభిషేకం పొందాలి. ఆమేన్. లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పక్క వారితో మనసు కలిపి, పక్క వారితో మాట కలిపి, యేసుక్రీస్తు ఆత్మ వచ్చే వరకు ఆయన ఆత్మ కోసం ఎదురు చూస్తాను, కనిపెడతాను. కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం నాకని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడదాం. లేచిన మనం కళ్ళు మూద్దాం, చేతులెత్తి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ ఆత్మ, నీ మనసు, క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి మనస్సు నాకు ఇయ్యయ్యా. ఆత్మ యేసు క్రీస్తు ఆత్మ కలిగి ఆత్మ అభిషేకంతో నేను ఎక్కడ అడుగు పెడతానో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నీ ఆత్మతో నన్ను నింపయ్యా. యజమానుని ఇంటిలో వెలగల పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు, కొయ్య పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నట్టు దేవా నీ ఇంట్లో నన్ను విలువ కలిగిన పాత్రగా చేసి నన్ను వాడుకో అయ్యా. నీ చేతిలో అనుకూలంగా ఉంటాను. నిర్దోషిగా ఉంటే సింహాల నోర్లు మోయించడానికి దేవదూతను పంపించావు. నిర్దోషిగా పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరచకుండా అతను యథార్థంగా ఉంటే నీ సన్నిధిని దించావు. సేలో ఉన్న ఒక్క బస్తా తడవకుండా చుట్టూ కంచి ఎలా వేసావు, నా జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరగటానికి నీ సన్నిధిలో యథార్థంగాను, నీ దృష్టిలో నేను పరిశుద్ధంగాను, నీ దృష్టికి నేను అనుకూలంగాను, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం అగునట్టు సహాయం చేయి ప్రభు అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవ, కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. బిడ్డల్లో ఏ ఒక్కరు వ్యాధిగ్రస్తులుగా వెళ్ళకూడదు. ప్రతి వ్యాధి యేసు నామములో బిడ్డలు విడిచిపోవునుగాక. ప్రతి సమస్య యేసు నామములో వారు ఎదురు లేకుండా అదృశ్యమైపోవునుగాక. ప్రతి ఆటంకం యేసు నామములో కనుమరుగైపోవునుగాక. ప్రభువుని బిడ్డల పాడి పశుల్లో దీవించబడుదురుగాక. పంట పొలాల్లో బిడ్డలు ఆశ్రయించబడుదురుగాక. బిడ్డల రెక్కల కష్టాజితం వర్ధిల్లునుగాక. పిల్లల చదువులో బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. రాసిన ప్రతి పరీక్షలో జయం కలుగునుగాక. పరీక్షలు రాసిన వారికి, రాయబోతున్న వారికి నీ జ్ఞానాత్మతో నింపుదురుగాక. ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక.
కృపగల మా తండ్రి, కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. హాస్పిటల్లో ఉన్న సాల్మాన్ గారిని సంపూర్ణంగా త్వరగా స్వస్థత పొంది ఇంటికి రావడానికి కృప దయచేయండి. కృప చేతనే ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని దేవా, నీ వీళ్ళైన వారి అక్కర అవసరాలు తీర్చి ఆర్థికంగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను నీ బిడ్డలు క్రీస్తు యేసు నందలి ఐక్యతలో యేసు యొక్క మనస్సు కలిగి, క్రీస్తు యేసు యొక్క ఆత్మను కలిగి, ఏక మనసుతో వేరే ఆలోచన లేక క్రీస్తు యేసు కలిగిన ఐక్యతలో దేవ తనకంటే పక్క వారి గొప్పగా ఎంచుకొని తను తాను హెచ్చించుకోకుండా తగ్గించుకున్న వారై దీన మనస్సు కలిగి క్రీస్తు మనసుతో ఆత్మీయంగా సాగటానికి క్రీస్తు యేసు ఆత్మ కలిగి సర్వసత్యంలో నడిచి నిత్యరాజ్యం చేరే పర్యంతం వరకు నీ బిడ్డలందరినీ నీ కృపలో స్థిరపరిచి సిద్ధపరచమని కోరుతూ, రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరో సమయమైన నీ సన్నిధికి రావటానికి త్రోవను మార్గమును సరళపరచమని ఈ బిడ్డలందరినీ గాయపడి మీ హస్తాలకు అప్పగిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలు నిత్యరాజ్యానికి చేరే పర్యంత వరకు ఆలోచన చెప్పి నడిపించుదురుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరికీ వందనాలు.